పంక్చర్ చేసేస్తున్నారని కేటీఆర్ గారు అన్నారు. ఓం బూమ్ బుష్ అని ఆయన పద్ధతిలో బండి సంజయ్ విమర్శించారు. బట్ వాట్ ఈజ్ యాక్చువల్ పిక్చర్ పుల్లారావు గారు? వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్? ఇవాళ బడ్జెట్ చూసినా లేకపోతే మొన్న రేవంత్ రెడ్డి గారు ఇదిగో నా రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది, మ్యూట్ అన్మ్యూట్ సార్ అని చెప్పిన దాన్ని రెండు బేరీజ్ వేసుకుంటే ఏం చెప్తారు మీరు? మ్యూట్లో ఉంది పుల్లారావు గారు, ప్లీజ్ అన్మ్యూట్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇవాళ బడ్జెట్లో ఏ రాష్ట్రానికైనా అసలు ఆటోమేటిక్ అయిపోయింది. కొత్తగా తీసుకొచ్చేది రహస్యంగా లేదు. ఒకనప్పుడు బడ్జెట్ సీక్రెసీతో అనౌన్స్ చేసేవారు. బడ్జెట్ ఒక చిన్న ఇష్యూ లీక్ అవుతే ఫైనాన్స్ మినిస్టర్ రిజైన్ చేయాలి, రహస్యంగా చేసేవారు. ఇప్పుడు ఆ సిస్టమ్ అంతా మారిపోయింది కదా. డిస్కషన్స్ పెడుతున్నారు, ఎవరికంత ఇవ్వాలి, ఆ సంక్షేమానికి దీనికి. తర్వాత వచ్చేది ఏంటంటే మన దేశంలో ఇది బడ్జెట్ జీరో బేస్డ్ బడ్జెట్ కాదు. జీరో బేస్డ్ అంటే లాస్ట్ ఇయర్ ఉదాహరణ చెప్తున్నా, పంచాయతీరాజ్కి 30,000 ఎంతో శాంక్షన్ అయింది ఈ సంవత్సరం. అసలు లాస్ట్ ఇయర్ ఎంతో వెళ్ళి 27,000 26,000 నేను ఊరికి ఉదాహరణ చెప్తున్నా. జీరో బేస్డ్ బడ్జెట్ అంటే అసలు ఈ 30,000 ఎక్కడ ఖర్చు పెడుతున్నారు చూడాలి. మనం చేసేది ఏంటి, ఆ 27,000 మీద ఇంకో 10% ఇస్తున్నాం కదా అంటున్నాం. సో జీరో బేస్డ్ బడ్జెట్ ఏంటంటే అసలు ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది మీకు మొన్న అందరికి తెలుసు. మన ఫ్రెండ్స్ కూడా ప్యానెల్లో ఉన్నవారు సీనియర్ పీపుల్, వాళ్ళకి తెలుసు. పంజాబ్లో 13 సంవత్సరాలు ఒక డిపార్ట్మెంట్ ఉన్నట్టుగా బడ్జెట్ శాంక్షన్ చేసేవారు డిపార్ట్మెంట్ లేదు. చదివేరు కదా, ముంబై బయటపడింది కదా. 13 సంవత్సరాలు డిపార్ట్మెంట్ ఆఫ్ సో అని ఎలా రన్ అవుతుంది, అది డబ్బిస్తున్నారు, అది తిరుగుతున్నారు, ఏంటంటే ఏంటి మొత్తానికి. సో అది ఎవరైనా మన ఫైనాన్స్ మినిస్టరు, మన చీఫ్ మినిస్టరు ఒక ఎగ్జాంపుల్గా జీరో బేస్డ్ బడ్జెట్ ఏ సబ్జెక్ట్ ఓవర్ ఎగ్జాంపుల్ ఎస్సీ రిలీఫ్ అనుకోండి, లేకపోతే ఎస్సీ అసలు ఎక్కడికి వెళ్తున్న ఫండ్ దేనికి వెళ్తుంది? హెడ్ ఆఫీస్లో ఖర్చు పెడుతున్నారా? అది లేదు ఆ కాన్సెప్ట్ అనేది అసలు. ఎందుకంటే ఎవరు వెళ్ళి అది కెలకరు, తేనె పొట్లాగా కెలిగితే మళ్ళీ కాట్లు వేసేస్తారని అలా 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 పాస్ అవుతున్నారు. కాబట్టి అదొక ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే రెవెన్యూ లిమిటేషన్ ఉన్నది. మన మిత్రులందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలంటారంటే 41% ఇస్తారు ఫైనాన్స్ కమిషన్. దాంట్లో కూడా వచ్చిన పాయింట్ చెప్తున్నా, మీరు ఆశ్చర్యపోతారు. ఫైనాన్స్ కమిషన్ ఏ పాపులేషన్ తీసుకుని చేస్తుంది? లేటెస్ట్ సెన్సస్ కాదు, 2011 వరకు 1971 పాపులేషన్. అవును, ఇప్పుడు ఏం చేస్తున్నాం 2011. సో చాలా వరకు దక్షిణాది రాష్ట్రాలకు ఫేర్ మోడల్గా వస్తుంది, ఫేర్గా. ఎందుకంటే అప్పుడు పాపులేషన్ 2011 సెన్సస్ మీద. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ కూడా అదే తీసుకుంటారు. రెవల్యూషన్ ఫండ్స్ కూడా 41% పేరుకే కానీ 30-32% మించి రావట్లేదు కదా పుల్లారావు గారు రాష్ట్రాలకి. అంటే తర్వాత వాళ్ళ చేతిలో లేదు కదా, అన్ని శాంక్షన్ అయిపోయినాయి. గవర్నమెంట్ రెవెన్యూ లిమిటెడ్గా ఉన్నది. తెలంగాణ మిగతా రాష్ట్రాల కంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర, ఒరిస్సా కంటే చాలా మంచి పొజిషన్లో ఉన్నది. గ్రోయింగ్ సిటీ ఉన్నది, ఐటీ సెక్టర్ టాప్ సెక్టారు, కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి, సెటిలర్స్ వస్తున్నారు, వాళ్ళు సేవింగ్స్ తీసుకొస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి. సో కొంతవరకు ధైర్యంగా ఎవరైనా చేయగలరా అంటే కాదు ఇక్కడ కాంట్రడిక్టరీ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ 4,000 కోట్లు ఆర్బీఐ దగ్గర చేబదులు తీసుకుని, అంటే వడ్డీలు అవి ఏంలో మళ్ళీ ఉన్నప్పుడు ఇచ్చేస్తాను బాబు అని చేబదులు తీసుకుని ఇచ్చాను నేను జీతాలని చెప్పారు. సో దట్ ఈస్ ద యాక్చువల్ స్టేట్ ఆఫ్ ఫినాన్స్ విషయానికి వచ్చేటప్పటికి రాష్ట్రంలో. కానీ ఆయన ఆ విషయాన్ని ట్రాన్స్పరెంట్గా చెప్పడం వల్ల ఈరోజు మీరు ఢిల్లీలోనే ఉన్నారు, నేషనల్ మీడియా అంతా తెలంగాణను ఎలా చిత్రీకరిస్తోంది? నేను ఎన్డీటీవీలో కానీ లేకపోతే టైమ్స్లో ఇవన్నీ చూసాను నేను. అది ఒకటి, అన్ని రాష్ట్రాలు ఈ పనే చేస్తున్నాయి కదా. అన్ని రాష్ట్రాలు అప్పు తేవటమే గొప్ప, అప్పు తీసుకోవడం అప్పు పుట్టడమే గొప్ప అన్నట్టు అయిపోయింది. తర్వాత 293 ఆర్టికల్ మీరు ఎప్పుడు మర్చిపోతున్నారు. అది ఆర్టికల్ 293 రాష్ట్ర ప్రభుత్వం ఎంతైనా అప్పు చేయొచ్చు, లిమిట్ లేదు. ఆ రోజుల్లో లిమిట్ పెట్టలేదు. సో ఇది మనం ఉన్న పరిస్థితి ఏంటంటే ఒక పాలిటీషియన్గా కేసీఆర్ ముఖ్యమంత్రి అవని లేకపోతే ఈ రేవంత్ రెడ్డి గారు అవని వాళ్ళ చేతిలో లేదు బడ్జెట్, ఆల్రెడీ అయిపోయింది వచ్చిన డబ్బు. లక్కీగా తెలంగాణకి ఏంటంటే నేను ఎప్పుడు అంటా ఆటో పైలట్ మీద ఉన్నది. ఎందుకంటే అదొక రైజింగ్ స్టేట్, మన దేశంలో
గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు లాగా ఇది అలా వెళ్ళిపోతుంది. అది లక్కీగా మొదలు వెళ్ళిపోతున్నాం కానీ లేకపోతే చిత్రం ఏం లేదు. కానీ పుల్లారావు గారు పొలిటికల్ గా, కానీ మీరు చెప్పింది కరెక్టే, వాస్తవంగా నాకు అర్థమైంది. కానీ పొలిటికల్ గా ఇప్పుడు ఏమవుతుందంటే ఒకటి ఫేస్ చేయాల్సి వస్తుంది. బాబు ఏవి నువ్వు ఇచ్చిన హామీలు, బంగారం ఎక్కడమ్మా, తులం బంగారం, లేకపోతే స్కూటీ ఎక్కడ, లేకపోతే ఈ 6 గ్యారంటీలకు నువ్వు కేటాయించిన పథకాలు ఎంత అని ఒక పొలిటికల్ అంటే రెండు ఉంటాయి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఒకటి, సమాధానం చెప్పుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడం ఒకటి, ద అదర్ సైడ్ పొలిటికల్ మేనేజ్మెంట్ విచ్ ఈస్ వెరీ క్రూషియల్. ఒకటి ఇది 6 హామీలు ఇచ్చారు, 10 హామీలు ఇచ్చారు. హామీలు చేస్తే గవర్నమెంట్ మళ్ళీ ఓట్లు వేస్తారని ఉన్నదా? లేదు కదా. అలా అని చేయకపోతే వీళ్ళు ఊరుకుంటారా? హామీలు చేశాం, 90% మా హామీలు చేశాం, మొదటి వారమే చేశాం అంటే వేసారా ఓట్లు? పక్క గవర్నమెంట్స్కి వేసారా? అది నేను అక్కడ రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీకి నేను ధైర్యం చెప్పేది ఏంటంటే సెలెక్ట్ చేయి. ఈ 6 హామీల్లో ఏది బాగుంటుంది సెలెక్ట్ చేయి, 1-2 డంప్ చేసి ప్రజలు ఒప్పుకుంటారు. ఫ్రాంక్ గా చెప్పి ఇది కుదరట్లేదు. కాదు మీరు అన్నది ఏంటంటే 6 ఇదిగో బాబు 3 చేయగలను, 3 చేయలేనని చెప్పేమంటారా? చెప్తే అది చక్కగా ఇంప్లిమెంట్ చేస్తే విమర్శలు వచ్చినా తట్టుకోగలరు. ఎందుకంటే ఇది ఇలాగా నెలలకి ఈ బాధపడిపోతాం, తక్కువ చేయటం ఇది కరెక్టా? పొలిటికల్ గా నేను అనుకుంటున్నా. నా మిత్రులందరూ ఇక్కడ మీరు డిఫరెంట్ గా పుల్లారావు గారు కాదు మీ అనాలిసిస్ లో నాకు నచ్చే పార్ట్ ఏంటంటే యూ వాంట్ టు బ్రేక్ ది ఐస్. అంటే ఏ సబ్జెక్ట్ అయినా డిఫరెంట్గా యూ వాంట్ టు బ్రేక్ ద ఐస్ ఇన్ ఏ డిఫరెంట్ వే. మీరు అన్న ప్రపోజల్ మీద ప్రొఫెసర్ సీతారాం నాయక్ కూడా జాయిన్ అయ్యారు. వారికి కూడా ఈ అంశాల మీద చాలా అవగాహన ఉంది. బీజేపీ నాయకులుగా ఉన్నారు. నమస్కారం సీతారాం నాయక్ గారు. ప్రొఫెసర్ గారు ఒక చిన్న బ్రేక్ తర్వాత దగ్గరికి వస్తా. మన పుల్లారావు గారు ఏమంటారంటే ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కేటాయింపులు చేయాలనున్న ప్రభుత్వాలకి ఉన్న అవకాశం కొంతే ఉంది, లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఆ విషయాన్ని ప్రజలకు నేరుగా చెప్పేస్తే, ఇప్పటికే ఆర్థిక పరిస్థితి గురించి చెప్పినందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అంతా అయిపోయిందా అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితులు